హాయ్ అండి. హలో. నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ అండి. మేమైతే ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. చాలా సూపర్గా ఉంటుంది ఇది. నేను అరకేజీ బియ్యం, అరకేజీ మాంసం ఇలా చేశానండి. అరకేజీ మాంసం శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మసాలాలు జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం మొగ్గ, యాలక్కాయలు అవన్నీ కూడా కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయ వేయాలండి. ఇందులో ఒక పిచ్చి వేసుకుంటే బాగానే ఉంటుంది. నేను కొద్దిగా వంట వేసాను. అంతా పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి మసాలా అంతా పేస్ట్ కింద చేసేసాను. నేను పొడులు తక్కువ వాడతాను, పేస్ట్లు ఎక్కువ వాడతాను. కడిగిన చికెన్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం సరిపట్టుగా అంటే పెద్ద ఎక్కువగా వేసుకోకూడదండి బిర్యానీలో కాబట్టి. తర్వాత ఆడిన మసాలా అంతా కూడా సగం ఇందులో వేసి సగం బిర్యానీ అన్నీ వేసుకోవాలండి. నేను ఇది సగం వేసాను. ఇందులో సగం వేసి కొంచెం పెరిగేసి కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగ ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుని ఇలాగా మనం 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ కోసి పక్కన పెట్టుకుని 4 చెంచాలు నూనె వేసుకుని దాంట్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. చెక్క, లవంగాలు, అనసపువ్వు ఇవన్నీ కూడా వేసుకుని అందులో వేయించుకోవాలండి. బాగా డీప్ ఫ్రై అయిపోవాలండి. చూడండి అలా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత చికెన్ వేసుకోవాలండి. ఇందాక నానబెట్టించుకుని అన్నీ పెట్టుకున్న చికెన్ వేసుకుని శుభ్రంగా ఓ 10 నిమిషాలు అలా కుక్కను కుక్కుని అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తే శుభ్రంగా ఉడికేదండి. బాగా వచ్చింది. మెత్తగా కుక్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మళ్ళీ కూడా ఇంకా ఉడకనివ్వచ్చు. అలా పెట్టేసి ఈజీగా పెట్టుకోకుండా ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనిచ్చానండి. ఇప్పుడు బాగా ఎగిరిపోయింది. వాటర్ అంతా పోయి మొత్తం కూర దగ్గరికి వచ్చేసాను. దీంట్లో సగం చికెన్ తీసి నేను పక్కన పెట్టానండి. ఇలాగ బియ్యం కడిగి 4-5 బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులు బియ్యం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా చికెన్ తీసి పక్కన పెట్టానండి. కర్రీ దీంట్లో రైస్ వేసేసాను. మళ్ళీ 2 గ్లాసులు బియ్యం అంటే 4 గ్లాసులు రైస్ వేసానండి. ఇందులో బియ్యం వేసుకుని 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకోవాలండి. అది నూనె బాగా పడుతుంది మసాలా అయ్యింది.
ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇందులో. చికెన్లో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి, పెద్ద అవసరం లేదు, కొద్దిగా. విజిల్ పెట్టకుండా మామూలుగా మూత పెట్టి ఉంచాను. ఇలా ఉడికింది. ఇంకోసారి మళ్ళీ పెడితే మళ్ళీ మొత్తం ఉడిపోద్ది. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి అది. కొంచెం కొత్తిమీర వేసుకుని గాలి తీసుకుంటామండి అందులో. చికెన్ తీసాను కదండి, ఆ చికెన్ ముక్కలను మళ్ళీ దీంట్లో వేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలండి. ఒక 5 నిమిషాలు విజిల్ పెట్టుకోండి, కుక్కనిస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయిపోయిందండి. చాలా సూపర్గా ఉంటుంది ఇది. ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.